హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారని ఆశిస్తూ ఇవాళ వీడియో స్టార్ట్ చేద్దాం. వర్షాకాలం వచ్చేసింది కదా. నాకైతే వర్షాకాలంలో లాంగ్ డ్రైవ్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే రెండు పక్కల గ్రీనరీ కనిపిస్తుంది. నాకు నేచర్లో అలా గ్రీనరీస్ మధ్య డ్రైవింగ్ అంటే చాలా చాలా ఇష్టము. మేముండే ప్లేస్ నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది ఈ ప్లేస్. దీని పేరు నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్. ఇక్కడికి వెళ్ళడానికి రెండు మార్గాలు కనిపించాయి గూగుల్ మ్యాప్స్లో. ఒకటేమో వయా ఓఆర్ఆర్, ఇంకోటేమో వయా మలంపేట విలేజెస్ నుంచి. సో మేము విలేజెస్ నుంచి వెళ్ళే రూట్ సెలెక్ట్ చేసుకున్నాము. కార్ పార్కింగ్ అయితే చాలా ప్లేస్ ఉంది. ఎంట్రీ దగ్గర టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకునేటప్పుడు వాచ్మెన్ అక్కడ చెప్తాడు, వాటర్ బాటిల్స్ కానీ బిస్కెట్స్ కానీ చేతిలో ఏమీ పెట్టుకోవద్దని, కోతులు ఉంటాయని. కానీ మాకైతే ఒక్క కోతి కనపడలేదు లోపల. ఎంట్రీ గేట్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే అదిగో చూడండి, అలా వాచ్ టవర్ లాంటిది ఒకటి పైన కనిపిస్తుంది. పైకి ఎక్కిస్తున్నాము ఇప్పుడు మనము. మెట్లు అన్నీ తడితడిగా ఉన్నాయి. వర్షం వస్తుంది ఆగుతుంది, వస్తుంది ఆగుతుంది. సో మెట్లు కొంచెం జారుతున్నాయి, నిదానంగా ఎక్కాలి. నేను కెమెరా ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకెళ్ళాను కానీ వర్షానికి అన్నీ తడిసిపోతున్నాయి. చేతిలో అంబ్రెలా, ఇంకో చేతిలో కెమెరా ఎక్విప్మెంట్స్ మేనేజ్ చేయడం చాలా కష్టమైంది. అందుకని ఈ వీడియోకంతా ఫోన్ రికార్డింగే. డిస్క్రిప్షన్ బాక్స్లో గూగుల్ పిన్ లొకేషన్స్ షేర్ చేస్తాను. మేమైతే హాఫ్ డేలోనే తిరిగి వచ్చేసామండి. పైకి వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో, పెద్ద పెద్ద చెట్లు. వర్షం పడుతుంది, సన్నగా జల్లు పడుతుంది. ఈ టవర్ మధ్య ఫ్లోర్లో సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చేసి ఉంచారండి. కాళ్ళు నొప్పులేస్తే కనుక కూర్చోవచ్చు. ఈ వీడియోలో ఇప్పుడు కనిపించేది ఒక మంచి ఫోటో స్పాట్ అనుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. పైనుంచి చూస్తే ఎంత బాగుందో. అదిగండి అక్కడేమో ఒక చిన్న చెరువు కనిపిస్తుంది. ఆ చెరువుకి అటు అవతల ఒక గుడి కూడా ఉందండి. వీలైతే వెళ్ళేటప్పుడు బ్యాక్ ట్రిప్లో ఆ చెరువు దగ్గర కూడా వెళ్ళడానికి ట్రై చేద్దాము. అసలు వర్డ్స్లో చెప్పలేము. చల్ల గాలి, వర్షము, జల్లు పడుతుంది, గ్రీనరీ చాలా చాలా బాగుంది. యాక్చువల్గా నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ బర్డ్ వాచర్స్కి ఒక ప్యారడైజ్ అని చెప్తారు. కానీ మేము వచ్చింది రెయినీ సీజన్లో కదా, పెద్దగా బర్డ్స్ కూడా మాకు ఏం పెద్దగా కనపడలేదు. ఒక 1 అవర్ అక్కడ గ్రీనరీ దగ్గర స్పెండ్ చేసి తిరిగి వచ్చేసామండి. అయితే ఈ లేక్ దగ్గరికి కూడా వచ్చాము, కానీ లేక్ మెయింటెనెన్స్ అస్సలు లేదు, అంతా చెత్త వేసేసి ఉన్నది. సో ఇక్కడ ఏమీ పిక్చర్స్ అయితే నేను అప్లోడ్ చేయటం లేదు. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.